పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లి సినిమా మాత్రం దేశవ్యాప్తంగా కూడా విజయవంతంగా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాతో పాటుగా తెలుగు రాష్ట్రంలో కూడా ప్రేక్షకులు మాత్రం థియేటర్కి వచ్చి చూస్తున్న పరిస్థితి ప్రస్తుతం మాత్రం సినిమా ఎలా ఉందని చూసి సినిమా ఎలా ఉంది? సినిమా బాగుందండి. ఎట్లా ఉన్నదంటే 16 ఇయర్స్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారికి, కానీ అట్లా లేడు. ఎట్లా ఉన్నదంటే 25 ఇయర్స్ లెక్క కనిపిస్తుండే ఆయన. అసలు కనిపిస్తుంటే ఆయన ఇట్లా అడుగు పెట్టినా కూడా ఆయన మాటలు కానీ ఆయన చూపులు చూస్తుంటే చిరుతపుల లెక్క కనిపిస్తున్న ఫేస్ చూస్తుంటే అసలు ఆ కళ్ళు ఏంటి, ఆ యాక్టింగ్ ఏంటి, ఈ వయసులో చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక ఉప ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఆ సినిమాలో ఆ యాక్టింగ్, ఆ లవ్ జస్ట్ ఒక 5 నిమిషాలే కానీ లవ్ సింబల్ ఉంది కదా. అసలు ఇట్లా చేయబెట్టిన పక్కన ఒక లేడీస్ ఒక అమ్మాయి నిలబడుతుంటే ఆ చూపులు, అసలు ఆ హెయిర్ స్టైల్ చూస్తుంటే మామూలుగా లేదండి. నేను ఎప్పుడు చూసినంటే చూడండి, తొలి ప్రేమ సినిమాలో చూసినానండి. తొలి ప్రేమలో తొలి ప్రేమ చూసినట్టుగా ఉంది ఆ సినిమా చూస్తుంటే. తొలి ప్రేమ చూస్తే ఏంటి, తమ్ముడు సినిమా చూస్తే ఏంటి, అసలు స్టైలే వేరండి పవన్ కళ్యాణ్ గారికి. అసలు హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే మాకు అభిమానం ఒక నాయకుడు కానీ ఒక ఫ్యామిలీ పరంగా చిరంజీవి తమ్ముడుగా కానీ మాకు మంచి సందేహం ఇచ్చిండండి. ఎప్పుడైనా ఆ సినిమా వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారిది ఎవరైనా ఎంత పెద్ద అందరూ యాక్టింగ్ చేస్తున్నారు, చాలా వాళ్ళ కొడుకులు కూడా చేస్తున్నారు. కానీ ఆడ కొడుకు కాదు, చిరంజీవి తమ్ముడు అంటే చిరంజీవి కొడుకు లెక్క ఉండడండి. అంత యాక్టింగ్ బాగుంది ఆయన. అసలు ఆయన ఫేసు, ఆయన ఇప్పుడు కూడా చరణ్ గారు కూడా ఉన్నారు. అంత క్రేజ్ కంటే ఇప్పుడు సినిమా తీసింది ఎన్ని రోజులైందండి, ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఇప్పుడు దగ్గర 5 ఇయర్స్ అవుతుంది సినిమా రాక. అయినా కూడా వెయిటింగ్ చేసి కూడా చాలామంది అభిమానులు సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే ఒక పార్టీ నాయకుడు కాబట్టి సైలెంట్గా ఉన్నారు. వేరే ఉద్దేశంగా ఉంటే చాలా వేరే విధంగా ఉంటుందండి. మీరు చెప్పండి, సినిమా ఎలా ఉంది? సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంది? చాలా సంఘటనలు, చారిత్రక సినిమాలు చాలామంది హీరోలు తీశారు, చాలామంది ప్రముఖులు తీశారు. కానీ చారిత్రక సందేశం ఇవ్వడంలో పవన్ కళ్యాణ్ గారు నటించినట్టు చెప్పడం అవసరం లేదు, జీవించారు. ఎందుకంటే గతంలో మనంతా చదువుకున్న సోషల్ ఉంటుంది ఔరంగజేబ్ చరిత్ర అనేది. ఔరంగజేబ్ చరిత్ర ఓన్లీ పేపర్లో మాత్రం చూసే తప్ప నిజ జీవితంలో కట్టినట్టు చూపించారు. అప్పుడున్న పరిపాలన విధానం ఎలా ఉన్నది, సహాయాలకు పడే విధానం ఎలా ఉంది, సమాజంలో నేటి విధానంలో సనాతన ధర్మం గురించి చూపిస్తూ అద్భుతమైన నటన కనబరిచారు. ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్ కాకుండా నూతనంగా ఇండస్ట్రీకి వచ్చిన వ్యక్తి ఎలాంటి నటన చేయలేడో అంత అద్భుతమైన స్థాయిలో నటించి అందరికీ కట్టుబడి వీడియో చూశారు. చాలా అద్భుతమైన సన్నివేశాలు కట్టుబడిచారు. తన పక్కన ఉన్న వ్యక్తులకి సహాయం అందించే దాంట్లో క్లైమాక్స్లో తన పక్కన వచ్చిన మిత్రులు ఎవరైతే ఆ తుఫాను కొట్టుకొని పోతారో తన ప్రాణాల సైతాన్ని లెక్క చేయకుండా కాపాడే విధానాన్ని నేటి సమాజంలో రాజకీయంలో కూడా అదే చేశారు. నమ్మిన వాళ్ళకి నేటి సమాజంలో ఎటువంటి అండదండగా ఉంటూ వస్తున్నారు. సినిమాలో ప్రత్యక్షంగా చూపించారు. పవన్ కళ్యాణ్ ఇదే పవన్ కళ్యాణ్, బాబులకి బాబు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సినిమా అర్థం కావడం చాలా మంది చెప్తారు, ఫస్ట్ అర్థం కాదు సరే అంటారు. చారిత్రకమైన సినిమా అర్థం కావాలంటే చరిత్ర తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కానీ అద్భుతమైన సన్నివేశం. చరిత్ర అనేది చాలా స్లోగా ఉంటుంది. గణనీయుల గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ చరిత్ర తెలిసి ఉండాలి. ఔరంగజేబ్ చరిత్ర ఏంది, అప్పుడున్న ముస్లిమ్స్ పరిపాలన కావచ్చు, రాజుల పరిపాలన గురించి దాని మీద అవగాహన ఉన్న వాళ్ళకైతే ప్రతి ఒక్కరి సినిమా అర్థమవుతుందండి. చాలా స్పష్టంగా ఉంది సినిమా. సెకండ్ పార్ట్ కూడా పీక్స్ లెవెల్లో క్రేజ్ తీసుకొచ్చారు. ఏం జరగబోతుంది సెకండ్ పార్ట్ అనేది కూడా అద్భుతమైన స్థాయిలో క్లైమాక్స్ చూపించారండి. చాలా ఓవరేల్ పీక్స్ లెవెల్లో సినిమా ఉందండి. హరిహర వీరమల్లి సినిమా చాలా అద్భుతంగా చెప్తారు. ఫస్ట్ పార్ట్లో ఈ విధంగా సెకండ్ పార్ట్ కూడా ఇంకా అద్భుతంగా చెప్తారు. దీంట్లో ఔరంగజేబ్ గురించి కానీ ప్రాచీన విషయాల గురించి కూడా పవన్ కళ్యాణ్ బాగా నటించని చెప్తారు. మొత్తంగా అయితే హరిహర వీరమల్లి సక్సెస్ నటించని ప్రేక్షకులు చెప్తున్న పరిస్థితి. ఇది కూడా పరిస్థితి. ఓటు స్టూడియో.